నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీస్ మామ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారని నేను అనుకుంటున్నానండి. అయితే పదండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నానో, నేను ఏమేమి వంటలు చేస్తున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. మా అత్తగారు అయితే రొయ్యలు క్లీన్ చేసి పెట్టేశారండి. ఇప్పుడైతే నేను ఇందులోకి ఉప్పు, కారం, మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలిపేసి మ్యారినేషన్ కోసం అని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోగా మిగతా పనులన్నీ చేసుకుంటాను. మిగతా ఏవైతే ఉండాలో అవన్నీ చూసుకుంటానండి. ఇలా ఉప్పు కారం పట్టించుకొని పక్కన పెట్టేస్తే వీటితో మనం రొయ్యలు ఫ్రై అయినా, పులుసు అయినా, లేదా రొయ్యల పకోడీ అయినా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. మా వదిన అయితే వెజ్ ఫ్రై నేను చేసేస్తారులే అన్నారు. సో వాటి కోసం, వెజ్ ఫ్రై కోసం అనేసి ఇక్కడ తాలింపులో ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకుంటున్నారండి. సో నేను కూడా ఇంకోవైపు రొయ్యల పులుసు అయితే చేసేద్దాం అనుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తినేది నేను, మా ఆయన, మేమిద్దరమేనండి. సో అందుకని చాలా కొద్దిగానే చేసుకుంటుంటాం. ఈ రొయ్యల పులుసు కూడా మా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదండి. అస్సలు అతను తినరు. కాకపోతే నా ఒక్కదాని కోసం అనేసి నేను కొద్దిగా చేసుకుంటున్నానండి. నూనె అయితే ఇక్కడ వేడెక్కింది కదండి. ఇప్పుడైతే ఇందులోకి మినపప్పు, ఆవాలు, సోంపు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కాస్త ఆవాలు చిటపట్లాడాక అప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించుకుంటానండి. మా ఆయనకైతే పులుపు అనేది అస్సలు ఇష్టం ఉండదండి. పులుపు వస్తువులు ఏవి అసలు అతను ముట్టుకునేదే లేదన్నమాట. సో పులుసు కూడా అతను తినరు. నా ఒక్కదాని కోసమే, అందుకే కాస్త నేను రొయ్యల పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ ఎప్పుడు నేను వండుకుని తినేదే లేదు. ఎందుకంటే నాన్ వెజ్ తినేది మేము ఇద్దరమే కాబట్టి, అందులోని మా ఆయనకి పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడు కర్రీస్, అలాగే కర్రీ లేదా పకోడా లేదా ఫ్రై చేసుకొని తినేవాళ్ళం. కాకపోతే ఈరోజు ఏంటంటే నాకు చాలా అనిపించింది అనమాట కాస్త పులుసు చేసుకొని తినాలని. సో నేనైతే ఈరోజు నాకు ఇష్టమైన పులుసు చేసుకొని నా చేతులారా చేసుకొని తినబోతున్నాను అనమాట. పసుపు వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని అయితే ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు మరి కాసేపు వేయించుకుంటామండి. నాన్ వెజ్లో అన్నిటికల్లా నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. సో రొయ్యల్లో అయితే నాకు చాలా ఐటమ్స్ చేయడం వచ్చండి. డిఫరెంట్ ఐటమ్స్ అనేవి నేను ట్రై చేస్తుంటాను. కానీ ఈరోజు అయితే రొయ్యల పులుసు ఇంకా రొయ్యల ఫ్రై అయితే చేస్తున్నానండి. నాకైతే రొయ్యల బిర్యానీ చేయడం చాలా ఇష్టం అండి. చాలా బాగా కూడా కుదురుతుంది. అలాగే రొయ్యల ఫ్రై పీస్ బిర్యానీ కూడా నేను చేస్తానండి. వింటర్లో అయితే పచ్చి బఠానీ వేసుకొని రొయ్యల కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చుతుందా అండి అలా వండుకుంటే? ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. టొమాటోస్ కూడా ఇక్కడ బాగా ఎగిపోయాయి కదండి. ఇప్పుడైతే ఇందులోకి కారం, అలాగే మసాలా పొడిని వేసుకొని రొయ్యల్ని కూడా వేసుకుంటున్నానండి. నా ఒక్కదానికే కాబట్టి ఓన్లీ 6 పీసెస్ మాత్రమే తీసుకుంటున్నాను. నాకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంత మాత్రమే తింటానండి. ఎక్కువగా తింటే నాకు కూడా పడదు కాబట్టి చాలా తక్కువగానే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ రొయ్యల్ని ఇందులో వేసుకున్నాను కదా, వీటిని కాసేపు వేయించుకుంటాను అనమాట. అటు ఇటు తిప్పుతూ కాస్త ఇలా వేయించుకుంటే వేగిపోయాక ఆ నీసు వాసన అనేది కంప్లీట్లీ మనకి అస్సలు ఏమీ అనిపించదు అనమాట. లేదా అసలు వేగిపోయావు అనుకోండి, నీసు వాసన వస్తుంది. సో మనం తినడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేనైతే రొయ్యల పులుసు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. పెళ్ళి కాకముందు అయితే మా అమ్మ చక్కగా ఇంట్లో రొయ్యల పులుసు చేసి పెట్టేది. కానీ పెళ్ళి అయ్యాక అస్సలు నేను తిన్నదే లేదు. ఇదే ఫస్ట్ టైం నా చేతులతో నేనే చేసుకొని తినబోతున్నానండి. సో ఎలా ఉందో, నా ప్రాసెస్ కరెక్ట్గా ఉందో లేదో మీరే కాస్త చూసి కామెంట్లో చెప్పండి. ఇంకా మీరైతే ఎలా చేసుకుంటున్నారో, రొయ్యల పులుసు మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో దాన్ని కూడా చెప్పండి. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి వేసుకొని మరి కాస్త సేపు వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత నేను చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటాను ఇందులోని. కాకపోతే ఇందులో మీకు చింతపండు పులుసు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. నేను మాత్రం ఇందులో చింతపండు పులుసు అనేది వేసుకున్నానండి. చింతపండు పులుసు, వాటర్, ఇంకా కాస్త ఉప్పు అయితే అడ్జస్ట్ చేసి వేసుకున్నాను. సో ఇదైతే ఒక 5 నిమిషాల వరకు మరిగించుకొని దించేసుకున్నానండి. సో నాకైతే పులుసు ఇలాగే చేసుకోవడం వచ్చండి. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ షుగర్ అయితే వేసి దించేసుకున్నానండి.
ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నానండి. నూనె పోసి నూనె వేడెక్కాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కాస్త చిటపట్లాడాక ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు కూడా అనేది నేను వేసుకుంటానండి. ఇక్కడైతే చూడండి నా పులుసు చూడండి, చేసుకున్న పులుసు అయితే ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. పసుపు ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలండి. సగం వరకు ఉల్లిపాయలు వేగిపోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కాస్త గరిటతో అటు ఇటు కలుపుకొని కాస్త వేగిపోయాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేస్తే రొయ్యలు అనేవి ఉడికిపోతాయండి, బాగానే ఉడుకుతాయండి. 5 నిమిషాల తర్వాత అయితే మూతను తీసిన తర్వాత రొయ్యల్ని ఇంకో 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి నీరంతా ఆరే వరకు వేయించుకుంటే ఇలా ఉంటుందన్నమాట రొయ్యల ఫ్రై. చూసారా? దీంతోపాటు ఇంకా ఏం చేసామంటే బైగన్ భర్త చూసారా ఇది, అలాగే వెజ్ ఫ్రై అదే కాలీఫ్లవర్, బీన్స్, ఇంకా పొటాటో ఫ్రై, అలాగే టొమాటో పప్పు, ఇంకా వేడి వేడి వైట్ రైస్ అన్నమాట. ఈరోజు అయితే మీరేం చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్.